రే సయ్యద్దు, రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంటే ఈ ఫేక్ 100 నోట్ కనిపించింది. చూడ్డానికి అచ్చం రియల్ నోట్లా ఉందిరా. ఇది షాప్లో ఇచ్చి మంచి మటన్ బిర్యానీ తిందామా? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఆగాగు, బిర్యానీ కాదు కదా, జైల్లో చిప్పకూడు తింటావు తెలుసా నీకు? ఐపీసీ సెక్షన్ 489B ప్రకారం ఫేక్ నోట్ అని తెలిసి కూడా దాన్ని సర్క్యులేట్ చేయడం అనేది నాన్ బెయిలబుల్ అఫెన్స్. అమ్మో, అయితే దీన్ని ఇప్పుడే చింపేస్తా, లేదంటే ఎవరైనా దగ్గరికి ఇచ్చేస్తా. గుడ్, ఎల్కేజీలో పడండి. అయ్యో బాబోయ్, అది ఇంకా దారుణం. ముందు ఆ నోట్ తీసుకుని నువ్వు బ్యాంక్ వెళ్ళు. ఏంట్రోయ్ బ్యాంక్ అంటున్నావు? నన్ను పట్టిద్దామని చూస్తున్నావా? వాళ్ళు పోలీసులకు కంప్లైంట్ చేస్తే? అలా చెప్పరక్క, నువ్వు వాలంటరీగా బ్యాంక్కి వెళ్ళి ఆ నోట్ని సబ్మిట్ చేస్తే వాళ్ళు ఆ నోట్ని చెక్ చేసి ఆ నోట్ మీద కౌంటర్ ఫిట్ ఇంపౌండెడ్ అని స్టాంప్ వేసి తీసుకుంటారు. అండ్ ఆల్సో నీకు ఒక అక్నాలెడ్జ్మెంట్ రిసిప్ట్ కూడా ఇస్తారు. ఆ పేపర్ ముక్కుతో నేనేం చేసుకోవాలి? అది నీ సేఫ్టీ షీల్డ్ లాంటిదక్క. ఫ్యూచర్లో ఈ ఫేక్ నోట్కి సంబంధించి ఏదైనా ఇన్వెస్టిగేషన్ జరిగినా లేదా పోలీస్ కేసు ఫైల్ అయినా కూడా నేను వాలంటరీగా బ్యాంక్కి వెళ్ళి ఆ నోట్ని సబ్మిట్ చేశాను చెప్పడానికి ఆ రిసిప్ట్ అనేది ఒక ప్రూఫ్ లాగా పనిచేస్తుంది. సో ఆ రిసిప్ట్ నీ దగ్గర ఉంటే నీ పైన ఏ కేసు అవ్వదు, నువ్వు సేఫ్గా ఉంటావు. సో మీకు కూడా ఇలాంటి ఫేక్ నోట్ దొరికితే వెంటనే బ్యాంక్లో సబ్మిట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Boss Wala. Be the boss.